'అఖండ 2' తాండవం వెయిట్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 5థ్ రిలీజ్ అని జెప్పేసి. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని రేట్స్ హైక్ గురించైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఎంత రేట్లు పెంచారు, ఏంటి థియేటర్స్‌లోని షోస్‌కి ఏ రేట్లు అమల్లో ఉన్నాయి అనేది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, షోకి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. బట్ ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. 'అఖండ 2' తాండవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేట్లని పెంచొచ్చు అని జెప్పేసైతే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎంత పెంచారు? షోని ఎప్పుడు వేస్తూ ఉన్నారు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే డిసెంబర్ 5 నుండి 7 వరకున అంటే 3 రోజుల పాటు దాదాపు ప్రత్యేకంగా పెంచిన రేట్లు అమల్లో ఉంటాయి. సో, ఈ 3 రోజుల పాటు కూడా ఇప్పుడు ఏ రేట్ అయితే ఓపెనింగ్ షోకి ఉంటుందో ఇదే రేటు 3 రోజులు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సింగిల్ స్క్రీన్‌లకు రూ. 50 అలాగే మల్టీప్లెక్స్‌కి రూ. 100 జీఎస్టీతో కలిపి పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. మరి డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు స్పెషల్ షో ఉండబోతోంది. ఫస్ట్ అండ్ స్పెషల్ షో దీనికి సంబంధించి రూ. 600 టికెట్ రేటు ఉన్నట్లుగా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో, అందరూ గూడాను ఫస్ట్ ఈ మల్టీప్లెక్స్‌లోని ఫస్ట్ షో చూడ్డానికే వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన షోని చూడాలనే ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ షోలో వచ్చే మజాయే వేరేగా ఉంటుంది. మరి సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలోని ఏదైతే ఇప్పుడు ఈ 3 డేస్ గూడాను ఎక్కువ రేట్ పెట్టేసి కొనుక్కుంటూ ఉంటారు టికెట్స్. దీనికి సంబంధించి వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో, ఈ ఆదాయంలోని 20%ని మూవీ ఆర్టిస్ట్ వెల్‌ఫేర్ అసోసియేషన్‌కి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకున్న టికెట్స్‌లోని వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో 20%ని మూవీ వెల్‌ఫేర్ అసోసియేషన్‌కి ఇస్తూ ఉన్నారు. సో, అది వాళ్ళకి సంబంధించిన కొన్ని అంశాల్లోన ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ మొత్తాన్ని ఎఫ్‌డిసి పర్యవేక్షణలో ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి అని జెప్పేసైతే ప్రభుత్వము చెప్పడం జరిగింది. అంటే రేటు పెంచేశారు. ఇక్కడ మూవీ వాళ్ళంటే హీరో, దర్శకుడు వీళ్ళకే మొత్తం ఎళ్ళిపోతుంది లాభము అని అట్లా ఏం లేదు. రేటు పెంచితే అది ఎవరికి ఉపయోగపడుతుంది తర్వాత అని చూసుకుంటే మాత్రం ఇది పూర్తిగా మూవీ వెల్‌ఫేర్ అసోసియేషన్‌కి ఈ ఫండ్‌ని వచ్చిన ప్రాఫిట్ ఫండ్‌ని 20% వినియోగిస్తారు అనైతే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట. ఎఫ్‌డిసిలోని పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే థియేటర్స్‌లోని డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా ఉండాలి. సో, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మూవీ స్టార్ట్ అవ్వంగానే ఖచ్చితంగా దాని మీద పొగ త్రాగకూడదు, మద్యం సేవించకూడదు, పాన్, గుట్కా, మషాలా తినకూడదు. సో, ఇలాంటివన్నీ యాడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా వాటిని వేయాల్సిందే అని చెప్పేసి కూడా రూల్స్‌నైతే ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షణకు సంబంధించి ఆదేశాలు. వీళ్ళందరూ కూడాను ఏరియా వైస్ ఏవైతే థియేటర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మూవీ రిలీజ్ అవుతూ ఉందో వీటన్నింటిని కూడాను డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అలాగే ఆ పోలీస్ కమిషనర్ల ఆధ్వర్యంలోని వాళ్ళ పర్యవేక్షణలోని ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రిలీజ్ రోజు అంటే మాత్రము జనాలు క్రిక్కిరిసి వెళ్ళిపోతూ ఉంటారు. మనం చూసాం గతంలో గూడాను ఈ పెద్ద మూవీస్ ఏవైతే ఉన్నాయో లేదు ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడే హీరోస్ మూవీస్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఫ్యాన్స్ బేస్డ్ రిలీజ్ అయ్యే మూవీస్ అన్నీ గూడా ఎక్కువ రద్దీగా జనాలు తొక్కిసలాటలు జరిగే అవకాశాలవి ఉంటాయి గాబట్టి ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోని పోలీసులు గూడా అక్కడ పహారా కాయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక వరుసలోని అందరిని పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది గాబట్టి, వాళ్ళ పర్యవేక్షణలోన షో రిలీజ్ అనేది ఉంటుంది. సో, ఇది ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో గూడా టికెట్ రేట్స్‌కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. రూ. 600 ఈ 3 డేస్ ఉంటుంది. 5థ్, 6థ్, 7థ్ ఈ 3 రోజుల పాటు గూడా రూ. 600 ఉంటుంది. సో, నార్మల్ థియేటర్స్‌కి రూ. 50 మల్టీప్లెక్స్‌లకి రూ. 100 హైక్‌నైతే ఇచ్చారు. మరి ఇంకా లోపల పాప్‌కార్న్‌లు ఇవి, అవి అంటే అవన్నీ ఎక్స్‌పెండిచర్స్ అన్నీ మీ పర్సనల్. సో, ప్రస్తుతానికి ఉన్నదైతే ఇది. ఖచ్చితంగాను 'అఖండ 2' తాండవము చేస్తుంది. ఖచ్చితంగా మొదటి నుంచి గూడా తమన్నా అలాగే బోయపాటి వీళ్ళందరూ గూడా ఏదైతే చెప్తూ ఉన్నారో బాక్సులు బద్దలవుతాయని, బాక్సులు బద్దలవ్వడమే గాదు సిల్వర్ స్క్రీన్ అసలు అంటే అది ఒక షేక్ ఒస్తుంది ఖచ్చితంగాను అని జెప్పేసి ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్నారు. సో, చూద్దాము పూర్తిగా భక్తి, దేశభక్తి, ఆధ్యాత్మికము అలాగే ప్యాషన్‌గా అంటే ఉన్న గ్రాఫిక్స్‌ని విజువలైజ్డ్‌గా గూడా చాలా అద్భుతంగా చూపించారు అనేది చూపించబోతున్నారు అనేదైతే మనకు తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే ఈ సినిమా
యూఎస్‌లో గూడా రిలీజ్ అయిపోయింది. వాళ్ళకి మనకి కొన్ని అవర్స్ తేడా ఉంటుంది. ఈ అవర్స్‌లోనే రిలీజ్ అయింది అని వార్తలొస్తూ ఉన్నాయి. మరి దానిలో గూడా యూఎస్‌లో గూడాను ఫ్యాన్స్ అందరూ గూడాను బీభత్సంగా దీని మీద మూవీకి సంబంధించి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. అసలు నిజంగానే ఇంట్రోతోనే షేక్ అయింది థియేటర్ అని జెప్పేసి. సో, ఇక్కడ గూడాను ఇండియాలో గూడా వరల్డ్ వైడ్‌గా మనకి 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది గాబట్టి, ఫ్యాన్స్ అందరూ గూడా ఖచ్చితంగా ఈ 3 డేస్ షోని చూడాలని ఎక్కువ ఉర్రూతలూగుతూ ఉంటారు. సో, ఆల్ ద బెస్ట్ అందరికి గూడాను. 'అఖండ' మూవీ చూడండి. చక్కగా ఎంజాయ్ చేయండి. అది ఎలా ఉంది అనేది రివ్యూస్ కోసం అయితే వెయిట్ చేద్దాం తప్పకుండా.